ఓటు కోసం కోట్లు ఇస్తూ పట్టుబడి ఈరోజు ఇక్కడ ఉన్న ఒక మనిషి చేసిన తప్పిదం వల్ల చివరకు ఆ అవకాశం కూడా పోగొట్టుకున్న దారుణమైన పరిస్థితి అధ్యక్ష మన రాష్ట్రానికి. అధ్యక్ష, ఏ జాతికైనా చరిత్ర అనేక పాఠాలు చెప్తుంది అధ్యక్ష. వాటి నుంచి ఎవరైనా నేర్చుకుంటేనే ఎవరికైనా భవిష్యత్ అనేది ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ 1997లో అధ్యక్ష శ్రీబాగ్ ఒప్పందం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష గతంలోకి వెళితే 1937లో అధ్యక్ష అప్పట్లో మద్రాస్ రాష్ట్రంతో కలిసి ఉండగా, మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిసి ఉండగా రాష్ట్రం అప్పుడు తెలుగు వారంతా కూడా బలంగా ఒక్కటి కావాలి అని చెప్పి కొత్త రాష్ట్రం ఏర్పరచుకోవాలి అని చెప్పి ఆరాటపడినప్పుడు అధ్యక్ష అప్పుడు జరిగిన పరిణామాలు అధ్యక్ష 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 ఓకే రైట్ 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 అధ్యక్ష రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ 1937లో అధ్యక్ష థ్యాంక్ యూ శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. మంచిది వెళ్ళండి. శ్రీబాగ్ ఒప్పందం అధ్యక్ష ఆ రోజుల్లో 1937లో మద్రాసు నుంచి వేరుపడాలని, తెలుగు రాష్ట్రం బలంగా ఒకటి కావాలని, తెలుగు మాట్లాడుతూ ఉన్న ప్రజలందరూ ఒకటిగా ఉండాలని ఆ రోజు మొత్తం తెలుగు మాట్లాడుతూ ఉన్న ప్రజలందరూ ఏకమై శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు అధ్యక్ష. ఇరువైపుల రాయలసీమ నుంచి ఆ రోజుల్లో అచ్చెన్నాయుడు గారు నాయకత్వం వహిస్తా ఉన్న కోటిరెడ్డి గారు, కరణం బలరాం గారు, కల్లూరు సుబ్బారావు గారు, ఇంకా ఇటువంటి రాయలసీమ నుంచి ప్రముఖ నాయకులు, ఆంధ్ర ప్రాంతం నుంచి అధ్యక్ష కాశీనాథుల నాగేశ్వరరావు గారు, బాటారి సీతారామయ్య గారు, కొండా వెంకటప్పయ్య గారు, మార్షల్స్ వంటి పెద్దలందరూ కూడా తీసుకుని వెళ్ళండి. ఒక చోట ఏకమై 1937లో అధ్యక్ష స్వాతంత్రానికి 10 సంవత్సరాల ముందే అధ్యక్ష అందరూ కూడా ఏకమై శ్రీబాగ్ ఒప్పందం అన్నది చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీబాగ్ ఒడంబడిక అని అధ్యక్ష ఆ రోజుల్లోనే తెలుగు ప్రజలందరూ కూడా ఒకటిగా ఉండాలని, ఎక్కడ ఉన్నా కూడా అన్నదమ్ముల్లా బతకాలని, ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రాంతాల మధ్య తగాదాలు రాకూడదు అని చెప్పి తాపత్రయపడ్డారు అధ్యక్ష. ఆ రోజుల్లోనే అధ్యక్ష శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఆ రోజుల్లో చేసుకున్న ఒప్పందాల మేరకు అధ్యక్ష విశ్వవిద్యాలయాలు ఎక్కడ ఉండాలి, దగ్గర నుంచి హైకోర్టులు ఎక్కడ ఉండాలి, క్యాపిటల్ అన్నది ఎక్కడ ఉండాలి అని చెప్పి కూడా నిర్ణయాలు జరిగాయి అధ్యక్ష ఆ రోజుల్లో. అధ్యక్ష విశ్వవిద్యాలయము, హైకోర్టు, క్యాపిటల్ వీటి అన్నిటి మీద కూడా డిస్కషన్ చేస్తూ ఆ రోజుల్లోనే ఒక ఒప్పందానికి వచ్చారు అధ్యక్ష. హైకోర్టు, క్యాపిటల్ వంటివి ఒకే చోటే ఒకే ప్రాంతంలో ఉండడం అన్నది కరెక్ట్ కాదు. ఇటువంటి అన్నీ కూడా ప్రతి ప్రాంతానికి ఒక్కొక్కటి చొప్పున డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి విశ్వవిద్యాలయాలు, హైకోర్టులు, క్యాపిటల్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఒడంబడికలో రాసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష దాంట్లో భాగంగానే అధ్యక్ష 1953లో అధ్యక్ష కర్నూలును రాజధానిగా చేస్తూ, కర్నూలు రాజధానిగా 1956 సంవత్సరం దాకా కర్నూలు రాజధానిగానే ఉంది అధ్యక్ష. ఈ ఒడంబడికలో భాగంగానే అధ్యక్ష అధ్యక్ష ఇవాళ అధ్యక్ష
ఇవాళ ఇటువంటి విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందనంటే అధ్యక్ష 2014లో రాష్ట్ర విభజన చేయడానికి ముందు అధ్యక్ష జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అనేక అంశాలను అధ్యయనం చేసింది అధ్యక్ష. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మనిషికి కావలసిన కనీస అవసరాలు, చదువులు, ఉద్యోగాలు, ఆదాయాల రీత్యా ఏ జిల్లాల్లో ఎలా ఉన్నాయి అని పరిశీలించింది అధ్యక్ష. ఆ డేటా మనందరికీ గుణపాఠం కూడా కావాలి. ప్రాంతీయ అసమానతలు, నీటి పరంగా, నిధుల పరంగా అసమానతలు, ఉద్యోగాల పరంగా అసమానతలు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయో ఈ నివేదిక వెల్లడించింది అధ్యక్ష. అధ్యక్ష, మొదటి తెలంగాణ ఉద్యమం అధ్యక్ష అభివృద్ధి రాహిత్యం వల్ల వస్తే, రెండవసారి తెలంగాణ విడిపోవాలన్న వాదన అభివృద్ధి కేంద్రీకృతం కావటం వల్ల వచ్చిందని శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ విషయాలు ఎందుకు మీ దృష్టికి తీసుకొని రావాల్సిన అవసరం ఎందుకుంది అని అంటే అధ్యక్ష, ఎందుకనంటే ఇది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదట గుణపాఠం అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కసారి శ్రీకృష్ణ కమిటీ